మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, మీరు ఇదివరకు కూడా చాలా వీడియోస్లో చెప్పున్నారు, చాలా రకాల యాక్సిడెంట్లు కానివ్వండి, ప్రమాదాలు కానివ్వండి, ప్రాణాలు కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుందని రాబోయే కాలానికి సంబంధించి కూడా మీరు సూచిస్తూ ఉన్నారు ఆల్రెడీ. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దీని నుంచి బయటపడలేమా? ఏం చేయాలంటారు మార్గం? వాస్తవికంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా బాధాకరం. ఈ విశ్వావసనామ సంవత్సరంలోనూ అలానే కాదు, మన గత ఎప్పుడు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఆ సంవత్సరం వరుసగా ఈ లాస్ట్ వారం అయితే వరుసగా ప్రతిరోజు గత 7-8 నెలల క్రితం కూడా మేము హెచ్చరించడం జరిగింది. అమ్మ పలానా తారీఖున పలానా ప్రమాదాలు జరగబోతాయని. ఎందుకు జరుగుతాయి? తారీఖులతో సహా. ఇప్పుడు ఇంకా కూడా చెబుతాం, మీరు అడగాలి కానీ ఏం జరగబోతాయి. కానీ ప్రజల్లో భయం పుడుతుంది. చాలా చాలా కానీ భయం పుట్టించాలని కాదు గురుగారు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేయాలో కూడా మీకు తెలియజేస్తాను మీరు అడిగితే. అయితే గత 6 నుంచి 7 నెలల్లో విపరీతమైనటువంటి ప్రమాదాలు, హెచ్చరికలు ఆ కాస్త మస్తు జరుగుతున్నా ఈ 15 రోజుల నుంచి విపరీతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు గమనించారు. ఎందుకు జరుగుతున్నాయి, ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అని అడిగితే, మీరు ఏదైనా అనుకోండి, మీరు కావాలనుకుంటే మీ పూర్వీకులు, మీ తాత ముత్తాతలు వాళ్ళని అడగండి, సమాధానం కరెక్ట్గా చెబుతారు. ఎందుకు చెబుతున్నానంటే, ఏదైనా ఒక ఊరు నుంచి మనం బయలుదేరి బయటకు వెళ్తున్నాము అని అడిగితే, ఊరు పెద్దల కన్నా నమస్కారం చేసి వెళ్తాము, పితృదేవతల కన్నా నమస్కారం చేసి వెళ్తాము, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కన్నా నమస్కారం చేసుకుని వెళ్తాం. కాలక్రమేణా మనము పోటీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఈ ఆధునిక యుగంలో మనం బ్రతకటం ద్వారా మనకు కొన్ని విలువలు కోల్పోతున్నాం. మీరు గమనించండి, మీరే ఒక వాహనం కొనుక్కున్నారు అనుకోండి అమ్మా, దాన్ని ఏం చేస్తారు? మొట్టమొదటిగా గుడికి తీసుకెళ్తారు. ఎందుకు? ఒక పాజిటివిటీ. మరి వాహనం అని అనగానే మీరు ఎవరు గుర్తొస్తారు? దేవుడే గుర్తొస్తారు. వాహనం అంటే ఎవరు? శనీశ్వరుడు అని అంటారు. మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళరు? అదే కదా మరి. ఆ భయాందోళన అనేటువంటి మనిషిని ఇబ్బందులు పెడుతుంటే తల్లి. అందుకని వాహనం అనగానే అది శని మహాదేవునికి సంబంధించింది. మనం చేస్తున్నటువంటి ప్రయాణాలలో వాహనం అనేటువంటిది మనం తీసుకున్న తర్వాత శని నామస్మరణ చెయ్యాలి. ఆ శనీశ్వరుడికి కావాల్సిన అర్చన అక్కడ చేయించుకోవాలి. ఇది మొట్టమొదటిది. చేయించుకోలేదండి ఎలా పడతా అలా మనం వెళ్ళిపోవచ్చు అండి. ఏదైనా దైవనామస్మరణ కదా, ఏదైనా గుడికి వెళ్ళామండి, అది మంచిదే, వెళ్ళాము. కానీ దీనికి ఆఖరిలో చెబుతాను ఏం చేసి వెళ్ళాలి, ఎందుకు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని. అంటే అది శాస్త్రము. రెండవది, పక్కాగా చేస్తే 99% మనం దాని నుంచి బయటపడిపోతాం, 100% బయటపడతాం, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకు జరుగుతున్నాయంటే 3 రకాల ప్రమాణికలు తల్లి. ఒకటి శారీరక, రెండోది మానసిక, మూడోది ఆధ్యాత్మిక. ఈ మూడిట్ల విధానాల వల్ల మాత్రమే ప్రమాదాలు జరుగుతాయి. ఉదాహరణకు మనమే ఈ దేహం బాగుందా లేదా, ప్రయాణానికి అనుకూలిస్తుందా లేదా, ఎక్కువ కాలం ఉంటామా లేదా, అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేదా అని అన్నప్పుడు ఈ దేహాన్ని మనం ప్రక్షాళన చేసుకోవడం కోసం అనేక రకాల పరీక్షలు చేసుకుంటాం. మనం అంటే ఫిట్నెస్గా ఉన్నామా లేదా, అంటే శారీరక దృఢత్వం కలిగి ఉన్నామా లేదా, ఉద్యోగానికి వెళ్ళాలంటే నీరసంగా ఉంటే మనం వెళ్ళాం, డబ్బులు అవసరమైతే ఉద్యోగం శాలరీ కటింగ్ అవుతుందంటే ఖచ్చితంగా వెళ్తాం. ఇలాంటి చిన్న విషయాల మీద మనం ఎంత శ్రద్ధ పెడతామో, మానసికంగా మనం దేనికైనా సందిగ్ధం లేనప్పుడు ఏ విషయాన్ని సంపూర్ణంగా మనం చెయ్యలేం. ఇది వాస్తవమా కాదా? ఖచ్చితంగా వస్తాయి. మరి అలాంటప్పుడు ఎంతో దూరం ప్రయాణం చేయాల్సినటువంటి వాహనాలను ఎంత జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎంతో దూరం ప్రయాణానికి తీసుకువెళ్ళవలసినటువంటి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎంత ప్రామాణికంగా తీసుకోవాలి. ఉదాహరణకు బండి నడుపుతున్నటువంటి వాడు మానసిక స్థితి సరిగా లేదనుకోండి, ఖచ్చితంగా ప్రమాదం వచ్చేస్తుంది. రెండోది, అతనికి ఏదైనా సూసైడ్ టెండెన్సీలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ప్రమాదం వస్తుంది. అదే వాహనం నడిపేటటువంటి ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయి ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ప్రమాదం వస్తుంది. అదే వాహనం నడిపేటువంటి వ్యక్తి కుటుంబ సఖ్యతలు సరిగా లేక, ఆర్థిక పరిస్థితి సరిగా లేక, వాడి యొక్క ఇబ్బందుల్లో ఉండి తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సి వస్తుంది అనుకోండి, ఇది కూడా ఇబ్బందులు తీసుకొస్తాయి. రెండవది, తప్పని పరిస్థితుల్లో ఏదో రకంగా అక్కడ పబ్బం కానిచ్చేద్దాం, ఎవడో కూడా మనిషిని పెట్టి అక్కడ నడిపించేద్దాం అని అనుకుని తొందరపాటు పడినటువంటి యజమానులు కూడా ఈ కష్టాలు తప్పు. అందుకని ఏదో వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. అట్లాగే కదా గురుగారు. రెండోది, ఎవరైతే డ్రైవర్ ఉండాలో ఆ సమయానికి వాళ్ళు లేరు, ఖచ్చితంగా వేరే వాళ్ళని తీసుకొచ్చి నడిపించేసి ముందు అక్కడ డ్రాప్ చేసి వచ్చానైనా తర్వాత చూసుకుందంటారు, వెంటనే ప్రమాదం. ఒక్కసారి తీసుకునేటువంటి నిర్ణయం ద్వారా మిగిలిన ఉన్నటువంటి వాళ్ళు అందరు ప్రాణాలు పోతున్నాయి. ఇది మనకు తెలుసున్నటువంటి బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి తప్పిదాలు. మరి రెండో తప్పిదం మానసిక తప్పిదాలు. అంటే మనము ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి ఏదైనా ప్రమాదం జరిగిపోతుందేమో, ఒకవేళ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి ఆలోచన లేకపోవడం, ప్రతి ఒక్కరు భయాందోళనకు గురైపోవడం, నడుపుతున్నటువంటి వ్యక్తి కూడా ఏదైనా ప్రమాదం సంభవిస్తే నేనేం చేయాలి అనేటువంటి అవగాహన లేకపోవడం, ఇవన్నీ కూడా మానసికానికి సంబంధించినటువంటి. ఇకపోతే మూడవది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతలో ఏమని చెప్తామంటే,
వాహనము అని అనగానే శని, రాహు, కేతువు. ఉమ్. వీరు ముగ్గురిని ఖచ్చితంగా స్మరించుకుని తీరాల్సిందే. బయలుదేరే ముందు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి నువ్వు వాహనం కొన్నావు అని అడిగితే ఖచ్చితంగా శని, రాహు, కేతులు పూజ జరగాల్సిందే. అలా ఎప్పుడైతే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు తల్లి. రాహుకేతులు పూజ చేయించుకోవడానికి వాహనంలో వెళ్తావు, కానీ మనకు చేయించుకుంటాం కానీ వాహనానికి చేయించలేం. అది మనలాంటిదే. అంటే ఒక వాహనం మనల్ని తీసుకుని వెళ్తుంది, అది ఇబ్బంది పెడితే మనం చాలా ఇబ్బంది పెడతాం. అందుకని ఎప్పుడు కూడా వాహనాన్ని అనేక రూపాల్లో 3 రూపాల్లో మనం చూసుకోగలిగినప్పుడు మాత్రమే సంతృప్తికరంగా ఉంటుంది అని చెబుతుంటారు. అందుకని ఏ వాహనం మీద మనం ప్రయాణం చేసినా కానీ శని, రాహు, కేతు అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరి. ఆ నామస్మరణ తప్పనిసరి. ఏ గ్రామం నుంచి అయితే మనం బయలుదేరి వెళ్తున్నామో ఖచ్చితంగా గ్రామ దేవతకు నమస్కారం చేసే వెళ్ళాలి. అలాగని గుడికి వెళ్ళక్కర్లేదు సుమా. ఏదో ఊరుంది, ఆ ఊరు గ్రామ దేవత పోలేరమ్మో, సీతమ్మో, అంకమ్మో, గంగానమ్మో ఎవరో ఒకళ్ళు ఉన్నారు. అమ్మ నేను ఊరు బయలుదేరి వెళ్ళొస్తున్నాను సార్, నన్ను క్షేమంగా తీసుకురా. మీరు గమనించండి, తాత ముత్తాతల కాలంలోకి వెళ్ళండి, వాళ్ళు దేవతకు నమస్కారం చేసుకుని బయలుదేరి వెళ్తారు. ఇప్పటికీ చెప్తారు, ప్రతిరోజు కూడా. అందుకని మన ఊరు వెళ్ళిపోవాలని ఆర్ద్రతో వెళ్ళిపోతాం తప్ప ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అడిగితే దేవీ దేవతలు మనకి ఇచ్చేట ఒక హెచ్చరిక. అది కూడా గ్రామ దేవతలు ఇచ్చేటువంటి హెచ్చరిక. గ్రామ దేవతలను విస్మరించకూడదు. ఎన్నో గ్రామాలు దాటి వెళ్తుంటాం, ప్రతి గ్రామంలో దేవత మనం చూస్తుంటుంది. పోలేరమ్మని తీసుకోండి, పో అంటది, మళ్ళీ రమ్మంటది. పోలేరమ్మ అంటే అదే అర్థం. అందుకని వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి రమ్మన్నప్పుడు అమ్మ వెళ్ళొస్తానమ్మా, క్షేమంగా పంపించు, క్షేమంగా రామ్మ. ఈ వెళ్ళేటప్పుడు మనతో తోడిండేటువంటి వాడు శని, రాహు, కేతు. అందుకని ఏ వాహనం ఉన్నా వాళ్ళ నామస్మరణ ఖచ్చితంగా చేయాలి. ఎలా కానీ చేస్తే ఎట్టి పరిస్థితి ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. గురుగారు, మరి ఇలాంటి నంబర్స్ కొన్ని ఇంతకుముందు కూడా మనం చూసి ఉన్నాము. పర్టికులర్ నంబర్ ఇచ్చేసి పాస్ట్లో ఈ నంబర్ ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్స్ జరిగాయి అని చెప్పేసి, అట్లా పర్టికులర్ నంబర్స్ లేదంటే పర్టికులర్ వాహనాలు అట్లా ఏమైనా ఉన్నాయా గురుగారు స్పెసిఫికేషన్స్? అలానే ఉండదు తల్లి. అయితే ఈ నెంబర్ తోటి యాక్సిడెంట్ అవుతుందని ఉండదు. ఇది ఒకటి చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. చరిత్ర తిరగేసుకున్నా ఎప్పుడైనా సరే బండికి ఖచ్చితంగా 4 నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్ నుంచి ఇది వస్తుందా అని అడిగితే మనం ఫలానా నెంబర్ మనకు కలిసి వస్తుంది అనేటువంటిది ఒక మానసిక స్థితికి సిద్ధపడిపోతుంటాం. దాని లైఫ్ కొంతకాలం ఉంటుంది. ఆ కొంతకాలం అయితే అది ఎక్స్పైర్ అయిపోతుంది. మన ఇల్లు కట్టుకుంటాం 40 ఏళ్ళు ఉంటుంది, తర్వాత అది పాడుపట్టడం మళ్ళీ రీమోడల్ చేసుకోవడం ఎలా అయితే జరుగుతుందో, ఒక నెంబర్కు ఉన్నటువంటి సంఖ్యాబలం అంటే జనాల యొక్క దృష్టి ఎక్కువ పడుతుంది. కాబట్టి దీన్ని నరదృష్టిగా మనం భావించినప్పుడు దాని యొక్క శక్తి అనేటువంటిది హీనిస్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ రీఎనర్జీ చేసుకున్నప్పుడు దాని కలర్ మార్చుకోవటం, లేకపోతే దానికి వైబ్రేషన్ మార్చుకోవడం అనేది మనం చేస్తుంటాం. ఇవి జనరల్గా మాట్లాడుకునేవి. కానీ వాస్తవికంగా ప్రమాదాలు జరగటానికి గల కారణం చివరి నెంబర్లో 2 కానీ 4 కానీ 7 కానీ ఉంటే ఎక్కువ ప్రమాదాలు సంభవించుకుంటాయి. మీరు గమనించండి, యాక్సిడెంట్లు అయిన ఏ బండికైనా మ్యాక్సిమం చివర్లలో 2, 7, 4 ఉంటాయి. ఎందుకు అనంటే ఇవన్నీ కూడా ఛాయాగ్రహ నెంబర్లు. ఇవి మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాయి చాలా స్పీడ్గా. అందుకని నువ్వు ఎన్ని నెంబర్లైనా రాసుకో, చివరి నెంబర్ కానీ ఈ నెంబర్లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రమాదాలు గురవటం, ఏదో ఒక ఇబ్బంది రావటం, ఆ వాహనం ఇబ్బంది పెట్టడం ఏదో ఒకటి జరుగుతుంటుంది. తద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీ ద్వారా మనం చేసేటువంటి ప్రతి ప్రయాణంలోనూ ఏదో ఒక ప్రమాదం కొంచెం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఇలా ఇకపై కూడా జరుగుతాయి అంటున్నారు. ఎలా జరుగుతాయి, ఎలా కాపాడుకోవాలి, ఎలా బయటపడాలి గురుగారు? అండ్ చాలా ఫ్యామిలీస్లో కూడా ఇప్పుడు వింటూ ఉన్నాం, చుట్టాల వాళ్ళు మీరు ఏం పాపం చేశారేమో అందుకే ఇలా జరిగింది. ఒక్కొక్క ఫ్యామిలీలో 2, 3, 4 మొత్తం ఫ్యామిలీ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఆ బాధ వర్ణనాతీతం. ఇవి చెప్పడానికి చాలా బాధాకరంగా ఉన్నా కానీ తల్లి, ఈ మాట చెప్తున్నా కానీ మా ఆంతరంగికంలో కన్నీళ్ళు ఆగడం లేదు. ఎందుకంటే వాస్తవికంగా ఏదైతే చెబుతున్నామో అవి శాసనంగా వెళ్తున్నాయి. అంటే భగవంతుడు ఇచ్చిన వాక్శుద్ధి, లేకపోతే మా గురువులు మాకు ఇచ్చినటువంటి సాధన బలం, మేము నేర్చుకున్నటువంటి దశమహావిద్యల సాధన ఏదైనా కావచ్చు. భవిష్యత్తు చెప్తూ ఉన్నప్పుడు కాస్త కూస్త ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మా నేర్చుకున్నటువంటి సాధన ద్వారా కొన్ని వినపడి చెప్తూ ఉంటాం. వీటికి జాగ్రత్తలు కూడా చెబుతుంటాం. ఇవి పాటించగలిగితే కొంతవరకు గట్టెక్కేస్తాం. పాటించకుండా మూర్ఖంగా వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు ప్రమాదం జరిగిపోయిన తర్వాత ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేం. జరగకముందు చెబుతున్నప్పుడు 100 రకాలుగా మాట్లాడతారు. మీకు తెలుసా, మీరు దేవుడా, మీకు అన్నీ అర్థమవుతాయా, అవంటే ముందు మీరే ఆపచ్చు కదా. ఆపే ప్రయత్నమే చేస్తున్నాను. ఇప్పుడు మ్యాక్సిమం ఆపే ప్రయత్నమే చేస్తున్నాను. డిసెంబర్ నెలలో, ఈ నెల వచ్చే నెల డిసెంబర్లలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి 2 బస్సులు ప్రమాదాలు గురవుతాయి. జనవరి నెలలో స్కూల్ పిల్లల బస్సులు ప్రమాదాలు గురవుతాయి. అంటే హెచ్చరిక ఏమిటనంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి. దీంట్లో ప్రభుత్వ అధికారులు ఉండొచ్చు,
అదేవిధంగా స్కూల్కి సంబంధించిన యజమానులు కావచ్చు, వాటి ఫిట్నెస్ కావచ్చు, డ్రైవర్ల యొక్క స్థితిగతులు కావచ్చు, ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరిక ముందే చెప్తున్నాం. గురుగారు. అది కూడా మీకు హెచ్చరిక. అంతే తప్ప ఇప్పుడు మనం దాని నుంచి ఇప్పుడు దారి దొరికింది, తెలిసిపోయినప్పుడు మనం జాగ్రత్త బయటపడాలి. ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కూడా పుణ్యక్షేత్రాల మార్గం నుంచి వెళ్ళేటువంటి కొన్ని వాహనాలు నేరుగా వాటికి అంతటా అవే దగ్ధమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఆంధ్రాలో 2 సార్లు జరుగుతాయి. జనవరి నెలలో జరుగుతుంది. డిసెంబర్ నెలాఖరికి కూడా ఒక వాహనం అట్లాగే జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా వరుసగా 3 రోజులు నేరుగా 3 ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ యాక్సిడెంట్స్. అది కూడా ఏంటంటే మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇవి కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, దీనికి కావాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మనం ఎలా తీసుకోవాలి, ఒక్కటే చెప్తున్నాం. మీరు ఎలా అయినా ప్రయాణం చేసేటప్పుడు ఆ శని భగవానుడికి నమస్కారం చేసుకోండి. అలాగని శని భగవాను గురించి చెప్పి దీనికి ముడిపెట్టడం కాదు సుమా. గతంలో జరిగినటువంటి పొరపాట్లకు, ఇప్పుడు జరగబోయేటువంటి విపత్తులకు మనం తీసుకోవాల్సినటువంటి కనీసపు జాగ్రత్తలు ఇవి. వీటిని మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే అమ్మా నాన్నకు నమస్కారం చేసి బయలుదేరండి. ఎక్కడికి బయలుదేరుతానో కనీసం నీ శ్రేయస్సు కోరుకునేటువంటి మిత్రుడికైనా తెలియజేయండి. వాళ్ళ యొక్క పాజిటివ్ ఎనర్జీ మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. వెళ్ళొస్తున్నానని చెప్పడం, లేకపోతే అవసరమైతే నేను పలానా చోటకి బయలుదేరుతున్నానని చెప్పండి. ఇలాగ మనం ఏది కాని పక్షంలో ఒంటరి ఆలోచనలు పరిగెట్టినప్పుడు 10 మందిలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అందరినీ కాపాడుతుంది. ఇలా కనీసం ఇందులో ఒక్కళ్ళన్నా ఈ ప్రయత్నం చేయగలిగితే మిగిలిన కాపాడగలుగుతారు. అందరూ చేయాలని రూల్ అవసరం లేదు. ఒక్కళ్ళు చేసినా అందరినీ కాపాడుకోవచ్చు. అందుకని నేను చెప్పేది మీ 10 మందికి చెప్పగలిగితే, కనీసం ఒక్కళ్ళన్నా పాటించగలిగితే 10 మందినైనా నేను కాపాడగలుగుతాను. అందుకని ఇది ఖచ్చితంగా జరగబోయేటువంటి విధానాలు మీరు నోట్ చేసుకోండి అమ్మా. ఆ టైం మీరు నన్ను ఖచ్చితంగా అడగవచ్చు, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి ముందు జాగ్రత్తలు మీకు ముందుగానే తెలియజేస్తున్నాను. జరుగుతాయి అని మీరు గంటాపథంగా చెప్తున్నారు, కానీ అందులో అలాంటివి ఏది జరగద్దు, అందరూ క్షేమంగా ఉండాలనే అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను తల్లి. అందరూ బాగుండాలి, అందులో మనందరం ఉండాలి. జరగబోతున్నటువంటి విపత్తులను దృష్టిలో పెట్టుకొని మనం పాటించిన కనీస జాగ్రత్తలు పాటించగలిగితే అందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతాం. చాలా సంతోషం గురుగారు. తల్లి నమస్కారం.